ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం మన ఆయుర్దాయం ఎంతో తెలుసుకోబోతున్నాం. ఇది తెలిసిన విషయమే కదా అని మీరు అనుకోవచ్చు. మన ఆయుర్దాయం 100 సంవత్సరాలు అయితే ఇక నేను చెప్పవలసిన అవసరం ఏముంటుందండి? అది కాదు కాబట్టే చెప్తున్నాను. మనకి మన పెద్దలు ఒక ఆశీర్వచనం అందించే ప్రయత్నం చేశారు. ఒక చక్కటి మాట ఆశీర్వచనంలో పెట్టారు. అదే శతమానం భవతి. అంటే 100 సంవత్సరాలు మీరు హాయిగా జీవించండి, సుఖంగా ఉండండి. 100 సంవత్సరాల పాటు మీకు ఆయురారోగ్యాలు 100 సంవత్సరాల వరకు పూర్తిగా కలుగుగా కానీ ఇట్లా ఆశీర్వచనం చేస్తారు. అంటే ఈ 100 సంవత్సరాలు ఆయుర్దాయం మనకి లభించాలి అని ఆశీర్వచనం ఒక మాట రూపంలో ఎప్పుడైతే పెట్టారో అప్పటికి మనుషులు ఎక్కువ మంది 100 సంవత్సరాల వరకు బ్రతుకుతున్నారు. కాబట్టి దాన్ని ఆ రోజుల్లో 100 ఏళ్ళని నిర్ణయించడం జరిగింది. అందుకని మనందరికీ 100 సంవత్సరాలను మైండ్లో ఫిక్స్ అయ్యింది. ఇది కరెక్ట్ కాదు. వెనకటి రోజుల్లో వైద్య శాస్త్రాలు లేక మనిషి స్వతంత్రంగా అడవుల్లో తిరగటం మానేసి సమాజాన్ని నిర్మించుకుని సేద్యం చేసి విత్తనాలు పండించుకుని ఏదో గింజన్నం మజ్జిగన్నం తిన్నప్పుడు రోగనిరోధక శక్తి తగ్గిపోయి పౌష్టికాహార లోపం వల్ల చాలామంది పుట్టుకతో చచ్చిపోయేవాళ్ళు ఎక్కువ మంది, గర్భంలో పోయేవాళ్ళు ఎక్కువ మంది, కొంతమంది గర్భిణీలే చనిపోయేవారు. పిల్లవాడు ఏదో అడ్డం తిరిగి ఏదైనా డెలివరీ సమయాల్లో 10 మందిని కంటే 4, 5, 6, 7 మిగిలేవారు, 2, 3 వెళ్ళిపోయేవారు. చిన్నప్పుడు వయసులోనే చాలామంది చనిపోయేవారు. కొంతమంది 30 ఏళ్ళ, కొంతమంది 10 ఏళ్ళ, కొంతమంది ఏ జబ్బు వచ్చినా బాగా లూజ్ మోషన్స్ అయితే కూడా ఆపలేక అక్కట్లా చచ్చిపోయిన కేసులు కూడా చాలా రోజుల్లో ఉండేవి. అందుకని భారతీయుడి ఆ రోజుల్లో వెనకటి రోజుల్లో సగటు ఆయుర్దాయం చూస్తే 40 సంవత్సరాలు. యావరేజ్ అంటే ఎక్కువ కాలం బ్రతికిన వాళ్ళని తక్కువ కాలం బ్రతికిన వాళ్ళందరినీ కూడుకుంటే మధ్యస్థంగా ఏదొస్తుందో అది యావరేజ్. అంటే సగటు ఆయుర్దాయం 40 సంవత్సరాలు అట్లా ఉండేది. కానీ ఎక్కువ మంది ఎక్కువ కాలం బ్రతికిన ఆయుర్దాయం చేస్తే 100 ఏళ్ళు. అందుకని 100 ఏళ్ళు అనేది అట్లా అందరు కొంతమంది బ్రతుకుతున్నారు కాబట్టి అందరినీ అట్లా బ్రతకాలని ఆశీర్వదిస్తే కనీసం పెద్దవాళ్ళ దీవెనలను అలా బ్రతికించడానికి అలా అన్నందుకనే తన ప్రయత్నం చేసిన అంతవరకు ఈ శరీరాన్ని ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాడనే భావనతో మనని ప్రోత్సహించడానికి పెట్టిన దీవెన అన్నమాట అది. ప్రస్తుతం భారతీయుడి సగటు ఆయుర్దాయం 65 సంవత్సరాలు. అంటే వైద్యశాస్త్రాలు అభివృద్ధి చెందటం ద్వారా రోగం వచ్చిన తర్వాత మనిషిని చనిపోనివ్వకుండా ఆ రోగంతోనే ఉపశమనం కలిగించి బ్రతికేటట్టు చేస్తున్నాయి. అందుకని ప్రస్తుతం 65 ఏళ్ళు. అదే చైనా లాంటి దేశాల్లో చూస్తే సగటు ఆయుర్దాయం 90 సంవత్సరాలు. అంటే యావరేజ్న చైనాలో 90 సంవత్సరాలు బ్రతుకుతారు. భారతదేశంలో యావరేజ్న ఎక్కువ మంది బ్రతికేది 65 సంవత్సరాలు యావరేజ్న. కానీ కొద్దిమంది 100, 95, కొంతమంది 105 ఇట్లా బ్రతుకుతూ ఉంటారు. కానీ మన ఆయుర్దాయం అంత కాదు. యథార్థంగా తీసుకుంటే 150 సంవత్సరాలు. అంటే ఇది వైద్య శాస్త్రాలు వచ్చేసరికి ఇక 100 ఏళ్ళకి వచ్చేసాడు మనిషి. అందుకని 100 ఏళ్ళు అనేది పుస్తకాల్లో ఉంటుంది సహజంగా. కానీ అంతకుముందు వైద్య శాస్త్రాలు లేనప్పుడు మనుషులు ఎంతకాలం బ్రతికారు ఇవన్నీ ఏం రికార్డ్స్ లేవు కదా. అందుకని అలా చెప్పుకోవటం జరుగుతుంది. మనిషి ఆయుర్దాయం 100 సంవత్సరాలు అయితే మరి 120 ఏళ్ళు, 130 ఏళ్ళు, 140 ఏళ్ళు బ్రతకూడదు కదన్న మనిషి. మరి ఎలా సాధ్యపడుతుంది? తాబేలు ఆయుర్దాయం 400 సంవత్సరాలు. మరి 400 సంవత్సరాలు బ్రతకాల్సిన తాబేలు 500 సంవత్సరాలు బ్రతకలేదు. ఏనుగు ఆయుర్దాయం 100 ఏళ్ళు మనవలే అనుకుందాం. 110 ఏళ్ళు, 120 ఏళ్ళు బ్రతికే ఏనుగు ఎక్కడ ఉండదు మీకు. అదన్నమాట. కానీ మనిషికి 100 సంవత్సరాలు అయితే మరి మన ఇళ్లల్లో కూడా చూస్తే చాలామంది 105 ఏళ్ళు,
మా ముత్తాత గారు 105 ఏళ్ళు బ్రతికారు. ఇప్పుడు కూడా బెంగుళూరులో ఉన్నారు. మహాత్మా గాంధీ గారితో కలిసి తిరిగి, కలిసి పడుకున్న, కలిసి భోజనం చేసిన వ్యక్తి. ఇప్పుడు 121 సంవత్సరం ఎంతో వారికి. అంటే 120 సంవత్సరాల పాటు అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి. ఈ మధ్య ఒక పేపర్లో వచ్చింది, అస్సాంలో 136వ సంవత్సరం వరకు బ్రతికి ఏదో ప్రాణం వదిలారు ఈ రోజున. అందుకని ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తిగా ఈ మధ్య కాలంలో 136 ఏళ్ళని పేపర్లో వచ్చింది. మన ఆంధ్రాలో కూడా ఎవరో చెప్తున్నారు అట్లా, 125 వయసు ఉన్నోళ్ళు కనపడుతున్నారు అని. ఒకసారి పేపర్లో వస్తుంటాయి కదా అట్లా. జపాన్లో ఒక దీవి ఉంది. వాళ్ళకి ఇంకా మన వలె రుచులు ఇవన్నీ తెలియదు. మరి అలాంటి ప్రాంతంలో చూస్తే వాళ్ళకి 120 సంవత్సరాలు అట్లా ఎక్కువ కాలం బ్రతుకుతున్నట్టుగా కనపడుతున్నాయి లెక్కలు చూస్తే. అంటే మన అవయవాలు అలా ఎక్కువ కాలం పనిచేయటానికి నిర్మించబడ్డాయి. ఉదాహరణకి ఋషుల్ని తీసుకుంటే, ఇప్పటికీ హిమాలయాలు వెళ్ళి మీరు కనుక చూసుకుంటే వెనకటి రోజులంతా లేరు, కానీ 3 వంతులు తగ్గిపోయారు. కానీ 1 వంతో 10%, 5% ఉన్నారు కదా. వాళ్ళు ఇప్పటికీ ఎక్కువ భాగం తీసుకుంటే 120 ఏళ్ళు, 130 ఏళ్ళు, 140 ఏళ్ళు ఇలా బ్రతుకుతున్నారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే వెనకటి రోజుల్లో 150, 160 సంవత్సరాల వరకు యావరేజ్న బ్రతికేవారని ఉంది. అలాంటి ఋషులు అలా తిని సాధనలు చేసేదో ఉండొచ్చు, కాబట్టి అది అందరికీ సాధ్యం కాదని మనం లెక్క తీసుకోకపోవచ్చు. కానీ 136 సంవత్సరాలు మామూలుగా పొలం పని చేసుకున్న వ్యక్తులు బ్రతికినట్టు రికార్డ్స్లో కనపడుతున్నది ఈ మధ్య కాలంలో కదా. నేను సంవత్సరం క్రితం విషయం చెప్పింది మీకు. అంటే తినకూడని ఆహారం తిన్నా 136 ఏళ్ళు వరకు బ్రతికిన మనుషులుంటే, తినవలసిన ఆహారం తింటే మన ఆయుర్దాయం 150 సంవత్సరాలు. ఇది భారతీయ ముఖ్యమైన పూర్వం నుంచి వచ్చిన గ్రంథాల్లో ఉన్న సత్యాలన్నమాట. అంటే ఈ కన్ను 150 సంవత్సరాలు పనిచేయటానికి పుట్టింది. ఈ అవయవాలన్నీ అంతే. కానీ మనం తినే విధానము, వండుకునే విధానము, మనం జీవించే జీవన శైలి ఇవన్నీ సరిగా లేక మన ఆయుర్దాయము ప్రస్తుతం ఈ శతమానం భవతని దీవించేసరికి, ఆ సామెత పెట్టేసరికి 100 సంవత్సరాలకు వచ్చేసింది అనమాట. కానీ ప్రస్తుతం సగటు భారతీయుడి ఆయుర్దాయం 65 సంవత్సరాలు. అంటే ఎంత తగ్గిపోయిందో ఆలోచించండి. అంటే మీలో కొంతమంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు నేను చెప్పే ఆహార నియమాలు ఆచరించమంటే ఇవన్నీ తిని 120 ఏళ్ళు బ్రతుకుదామనే, మేమందరం అన్నీ తిని హాయిగా 90 ఏళ్ళు 100 ఏళ్ళు బ్రతకట్లేదా, 80 ఏళ్ళు బ్రతకట్లేదా, 100 ఏళ్ళు ఒక 2 ఏళ్ళు ముందు పోతున్నాం, 4 ఏళ్ళు ముందు పోతున్నాం, 150 ఏళ్ళు బ్రతుకుదామని ఇవన్నీ తినేసి అని హేళన చేస్తూ ఉంటారు. 150 ఏళ్ళు 120 ఏళ్ళు బ్రతకటానికి కాదు, 150 సంవత్సరాలు పనిచేయాల్సిన అవయవాలని అర్ధాయుషు కూడా పనిచేయకుండా ముందుగానే మనం పాడు చేసుకుంటున్నాం. కాబట్టి కాస్త ఆలోచించమని. అంటే మన అవయవాల యొక్క శక్తి సామర్థ్యం అంత గొప్పది. తావేలుకి 400 సంవత్సరాల పాటు కన్ను పోదే, కీళ్ళు అరగవే, గుండె పంపింగ్ ఆపదే, కిడ్నీలు ఫిల్టర్ చేయటం ఆపదే, కీళ్ళల్లో జిగురు అరగదే. మరి 400 సంవత్సరాల పాటు ఈ అవయవాలన్నీ పనిచేస్తున్నాయే. మన కనీసం 150 ఏళ్ళు బదులు 100 ఏళ్ళు అన్నా, 100 ఏళ్ళు అన్న అవయవాలు ఏది పాడుకోకుండా ఎంతమందికి పనిచేస్తున్నాయండి? కర్ర పట్టుకోకుండా ఎంతమంది నడుస్తున్నారు? ఏ విధమైన అనారోగ్యానికి గురవ్వకుండా పూర్తి ఆయుర్దాయంతో ఈ అవయవాలన్నీ ఆరోగ్యంగా పూర్తిగా పనిచేసేది ఎంతమంది కంటే వేళ్ల మీద లెక్కట్టచ్చు. అందుకని మనం తినే ఆహారపు అలవాట్లు, మన అభిరుచులు మన జీవితాన్ని అంత పాడు చేస్తున్నాయి అన్నమాట, అంత తగ్గించేస్తున్నాయి. అందుకనే మేము చెప్పే మంచి మంచి ఆహారాలు తింటూ ఉంటే ఎక్కువ కాలం బ్రతకటానికే కాకుండా బ్రతికినన్నాళ్ళు ఆరోగ్యంగా బ్రతకటానికి అవకాశం కలుగుతుంది. అందుకని మనం లక్ష్యం అట్లా పెట్టుకోవాలి. ఏది సాధించాలన్నా మనిషికి ఆయుర్దాయం కావాలి. చనిపోయాక ఏమీ చేయలేం, బ్రతికినన్నాళ్ళు ఏదైనా సాధించాలి. ఎక్కువ కాలం బ్రతుకు, ఆ బ్రతుకు మంచిగా ఉంటే బాగుంటుందనే 4 మంచి ఆహారాలు తినే ప్రయత్నం చేయమంటున్నాం, మంచి అలవాట్లు నేర్చుకోమంటున్నాం.
అందుకని ఈ ఆరోగ్య జీవన రహస్యాల కార్యక్రమంలో మీకు అందించే మంచి మంచి ఆరోగ్య రహస్యాలని మీరు ఆచరిస్తూ చక్కటి ఆయురారోగ్యాలతో ఆనందంగా మీరందరూ ఎక్కువ కాలం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.